కనుక ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీలారా, ముఖ్యంగా మరి మనము ఇంటి నుండి పని చేసుకునే వారమై ఉండి మన భర్తలను మరి మన పిల్లలను ప్రేమించేవారుగా ఉండాలి. అలా ఉండమని బోధించమంటున్నాడు. ఎందుకు అని అంటే, మనము బయట ఎప్పుడైతే మనము పనికి వెళుతుంటామో బిజీగా ఉంటాం, సరైన స్థితిలో వారికి భోజనాలు పెట్టలేం, సరైన సమయంలో వారికి వాళ్ళు అడిగింది ఇవ్వలేము, పిల్లలకైతేనేమి భర్తలకైతేనేమి. ఈ విధంగా ఉండుట ఇది క్రమము కాదు. దేవుని యొక్క లేఖనాల ప్రకారము స్త్రీ మరి ఇంటి నుండి పని చేసుకునేదయ్యి మరి ఆ భర్తను పిల్లలను పోషించే విధంగా ఉండాలి. ఈరోజు వారాల కొద్ది పాపము స్త్రీలు దూర ప్రాంతంలో ఉండి పనులు చేసుకుంటున్నారు. అదేవిధంగా భర్తలు కూడా వెళ్ళి దూరంగా ఉండి పనులు చేసుకుంటున్నారు. ఇక వారి మధ్యలో మరి ఆ ప్రేమ అభిమానాలు ఉండవండి. ఈనాడు ఇతర దేశాల్లో అయితే అసలు తల్లిదండ్రులు కానీ పిల్లలను పోషించరంట. ఏ పని వాళ్ళని పెట్టుకొని పిల్లలను పోషిస్తూ ఉంటారు. ఇక అమ్మని ఎలా తెలుస్తుంది, వాళ్ళ ప్రేమ ఎలా వాళ్ళకు దొరుకుద్ది? అంత ఈ పని మనుషులేనంట. అందుకనే స్త్రీలారా, మనము ఇంటి నుండి పిల్లలను భర్తను పోషించేటువంటి స్త్రీలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు ఉదయాన్నే లేచి పనికి పోయినా సాయంకాలం ఇంటికి వచ్చినా నీ పనుల్లో నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఇంటిలోనికి వచ్చిన తర్వాత నీ పిల్లలకు చూపించవలసిన ప్రేమను చూపించాలి. నీ భర్త పైన చూపించాల్సిన ప్రేమ నీ భర్తను చూపించాలి. నేను ఆ పనికి వెళ్ళాను, నేను కష్టపడినాను, నా రెక్కలు ముక్కలైపోయినాయి, నేనేం చేయలేని పట్టించుకోకుండా ఉండిపోతే మీ పిల్లలు బాధపడతారు, నీ భర్త బాధపడతాడు. నువ్వు ఒకవేళ పనికి వెళ్ళినా ఇంటికి వచ్చిన తర్వాత నీ క్రమము చొప్పున నువ్వు చేసుకోవాల్సిన పని నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు చూపించవలసిన ప్రేమ చూపించాల్సిందే, నువ్వు ఉండవలసిన స్థితి ఉండాల్సిందే. అది దేవుడు నియమించినటువంటి నియమం. అది దానికి వ్యతిరేకంగా ఏ స్త్రీలు చేయకూడదు. అలా బుద్ధి చెప్పము అని చెప్పి లేఖనాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే బయటికి వెళ్ళి పని చేసుకున్నటువంటి స్త్రీలారా, ఇంటికి వచ్చిన తర్వాత మీ యొక్క యథావిధి సదా మీ పని మీ సేవలో మీరు ఉండాల్సిందే. హల్లెలూయా. కనుక నేను పని పోతున్నాను, నేను సంపాదిస్తున్నాను, ప్రేమ నేను ఇవ్వను, నేను చూసుకోను, నేను అలసిపోయినాను అని అంటే కుదరదు అని చెప్పి రాబడి ఉంది. అలా నువ్వంటేనే ప్రేమ అనేది దూరమైపోద్ది. ఒకరిపై ఒకరికి విశ్వాసము కోల్పోద్ది. ఒకరిపైనటువంటి ఒకరికి కక్షలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకు అలా కక్షలు పెరుగుతున్నాయి, ఎందుకు ఆ విధంగా వారు సీదరించుకుంటున్నారంటే మీ మధ్యలో ఉండవలసినటువంటి ప్రేమ ఉండకపోవడం ద్వారానే. మీ పిల్లలు ఎందుకు మిమ్మల్ని చూసి అసూయ కోపడుతున్నారు, మీ పిల్లలు ఎందుకు మిమ్మల్ని కొట్టడానికి సిద్ధపడుతున్నారు అంటే వారికి రావాల్సినటువంటి ఆ ప్రేమ వాళ్ళకి అందకపోవడం ద్వారానే మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవడం వల్ల మీ పిల్లలు మిమ్మల్ని చూసి బాధపడుతున్నారు.